చర్లపల్లి బస్టాండ్లో గత 4 రోజుల క్రితం ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తొలగించారు. ఇవాళ ఉదయం విషయం తెలుసుకున్న వివిధ సంఘాల నాయకులు చర్లపల్లి బస్టాండ్లో నిరసన దిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత సంఘాలు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సోమశేఖర్ రెడ్డితో సహా 20 మందిని అరెస్ట్ చేసి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి లేని ఆంక్షలు అంబేద్కర్ విగ్రహానికి ఎందుకని ప్రశ్నించారు. అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రికి దళితుల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. మహనీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయమని అన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామన్నారు. ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ చల్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్, డప్పు గిరిబాబు, కొమ్ము నరసింగరావు, కడియాల్ సురేష్, కేవీఎల్ఎన్ రావు, కొమ్ము సురేష్, కడియాల్ నగేష్, కడియాల్ అనిల్ కుమార్, కొమ్ము రమేష్, బొజ్జా పవన్, ఎడ్ల సోమయ్య, పొన్నాల సురేష్, కొమ్ము శివరాజ్, విజయరాజ్ తదితరులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిని హెచ్పీ కాలనీ మాజీ కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ఈ తెలంగాణ ప్రభుత్వం రక్షణ లేదు. రాత్రి మరి అంబేద్కర్ గారి విగ్రహం న్యాయం చేయడం జరిగింది. సో ఇవాళ మేమనడం ఏంటంటే అంబేద్కర్ గారి అక్రమంగా అరెస్ట్ చేసి చర్లపల్లి పోలీస్ స్టేషన్ తరలించదు. సో ఇవన్నీ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం నిరసన పాలనకు నిదర్శనం. సో అంబేద్కర్ గారికే ఈరోజు ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరూ ఆలోచించాలని తెలుపుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.